హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పెద్ద ఇంట్రెస్టింగ్ వీడియో ఏం కాదు, కానీ ఒక మంచి వీడియో అంటే ఈరోజు మా 10th క్లాస్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి కొంచెం మెంటల్ హెల్త్ బాగాలేదు, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు అని మా 10th ఇంకో ఫ్రెండ్ వాళ్ళు తెలిస్తే, సో లాస్ట్ మంత్ తెలిసింది మాకు. లాస్ట్ మంత్ ఒక ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు తెలిసింది ఆ అబ్బాయి ఎందుకు రాలేదంటే వాడు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయింది, వాడు హెల్త్ బాగాలేదంటే. సో అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మేము డిసైడ్ అయ్యి ఓకే వాడికి మనం ఏదైనా కొంచెం ఆర్థికంగా సహాయం చేద్దామని లాస్ట్ మంత్ అనుకున్నాం. ఈ మంత్ అంతా చర్చలు జరిగాయి, ఎవరు డొనేషన్ వాళ్ళు ఇచ్చారు, ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేశారు. సో ఈరోజు సండే కాబట్టి అందరం ప్లాన్ చేసుకొని మళ్ళీ కలిసినట్టు ఉంటుంది, ఆ అబ్బాయిని కూడా మనం కలుద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాం. మనం అయితే చోడవరం నుంచి స్టార్ట్ అయ్యాం. రాజోమంగి పక్కన ఏదో ఊరంట. మా ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారన్నారు. సో వాడికి సహాయం చేసినట్టు ఉంటుంది, అలాగా మేము అందరం కలిసినట్టు ఉంటుంది అని ఈ వీడియో స్టార్ట్ చేసాం. చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం అన్నీ మనకు తెలుస్తుంది. సో కొంచెం బోరింగ్ ఏమి ఉండదు, కొంచెం ఎంటర్టైన్మెంట్ క్రేజీగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కొంచెం చూడండి. ఇంకో విషయం ఏంటంటే, నేను పెట్టిన మొదటి వీడియోకి 21 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఎవరిని కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అని అడగలేదు, వాళ్ళు ఓన్గా వచ్చారు. ఆ 21 మంది సబ్స్క్రైబర్లకి మరి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఓకే, కలుద్దాం తర్వాత, మా ఫ్రెండ్స్తో కలుద్దాం. బాయ్. మనం తోడవరం నుంచి బయలుదేరి అడ్డీలు అయితే వచ్చాం. ఇక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వస్తారన్నారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అందులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఆల్మోస్ట్ మా 10th 2010లో అయిన తర్వాత ఇది 2026, 16 సంవత్సరాల తర్వాత వాడు కలబోతున్నాడు. మిగతా వాళ్ళందరినీ మేము రెగ్యులర్గా కలుస్తుంటాం, కానీ వాడే మాకు ఇప్పుడు క్లాస్ మ్యాన్. సో వాడిని మీకు చూపిస్తాను. అలాగే ఇంకో ఫ్రెండ్ గారు ఉన్నాడు, వాడితో మేము చదువుకునేటప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా నేను మీకు చెప్తాను. వాడు ఉండగానే చెప్తాను, వాళ్ళ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. మనం వీడే క్లాస్ మ్యాన్ రావణ. నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత కలుపుతున్నావు చెప్పరా? 17, ఆల్మోస్ట్ 17, ఇంత 16 అన్నాడు. వీడు 17 సంవత్సరాలు. 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీడు ఎవరికి అడ్రస్ లేడు. రీసెంట్ జనాభా లెక్కలు లేడు. వీడు యాక్చువల్ చనిపోయాడు అనుకున్నాను నేను. మొన్న లాస్ట్ సండే నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు వీడు కూడా అక్కడికి వచ్చాడు. అడిగినప్పుడు అరే బ్రతుకున్నావు అంటే నేను బ్రతికే ఉన్నాను అన్న తర్వాత వీడి నెంబర్ తీసుకొని వీడి ఫోటో గ్రూప్లో పెడితే అందరూ ఎవడ్రా వీడు అంటున్నారు. సో వీడిని మరీగా ఈరోజు నువ్వు సండే రావాలరా అని చెప్తే వీడు కూడా వస్తున్నాడు. చూద్దాం ముందు వీడిని మా వాళ్ళు ఎలా గుర్తుపడతారో లేదో. ఈ వీడియో అయితే నేను ఆ అబ్బాయికి మేము హెల్ప్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళాం. ఇది రిటర్న్ వచ్చేటప్పుడు షూట్ చేశాను. యాక్చువల్లీ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్, అబ్బాయి కాదు మా ఫ్రెండ్, ఆ పరిస్థితి చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎలా అంటే డల్గా ఫీల్ అయిపోయి, ఆ అబ్బాయి పరిస్థితి చూస్తే మాకే చాలా బాధేసింది. ఆ అబ్బాయి మాతో పాటే చదువుకున్నాడు 10th వరకు, వాడు ఇలా ఉంటాడని అనుకోలేదు. ఆ అబ్బాయి టోటల్గా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. ఇంక ఎవరిని గుర్తుపట్టట్లేదు. మేము ఎవరో అడిగితే ఒక్క అబ్బాయి 2 అబ్బాయిలు పేర్లు చెప్పాడు, అంతే తప్ప ఇంకెవరిని గుర్తుపట్టట్లేదు. నేనెవరు అంటే 10th వరకు చదువుకున్నాం ఇలా అలా అంటే ఆ అబ్బాయికి ఏం గుర్తులేదు. వాళ్ళ ఇల్లు చిన్నది, అసలు వాళ్ళ ఇల్లు అనేది చిన్న పాకలా ఉంది. వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉన్నారు. పైగా మేము వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా లేరు. సో ఆ అబ్బాయికి మేము సహాయం చేసాం. అబ్బాయి అంటే మా ఫ్రెండ్కి సహాయం చేసాం, కానీ సహాయం చేసిన ఎవరో కూడా ఆ అబ్బాయికి తెలియదు, ఆ స్టేజ్లో ఉంది. సో మా ఫ్రెండ్స్ కొంచెం మంది సచివాలయంలో జాబ్ చేసేవాళ్ళు ఆ అబ్బాయికి కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ అబ్బాయి వాళ్ళ చిన్నాన్న ఎవరో ఉండేరు, వాళ్ళకి సలహా ఇచ్చారు. ఇలా ఈ హాస్పిటల్కి తీసుకెళ్దామండి, మీరు కొంచెం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని కొంచెంమంది నంబర్లు, ఒక 2 అబ్బాయిల నంబర్లు ఇచ్చారు. అబ్బాయి ఇలాగా ఫంక్షన్ వస్తుంది ఇలా అప్లై చేద్దామని వాళ్ళకి సలహా ఇచ్చాడు. ఆ తర్వాత అబ్బాయితో చాలాసేపు మేము గడిపి స్పెండ్ చేసాము. ఫైనల్గా అబ్బాయికి మేము మా దగ్గర ఒక 30,000 వసూలైన తర్వాత మేము ఒక 10,000కి ఏంటి బియ్యం, ఆయిల్ ఇలాంటివన్నీ, ఇంకా కొన్ని సరుకులు, నిత్యావసర సరుకులు, కొన్ని కూరగాయలు ఇలాంటివి కొనిచ్చాం. ఇంకో 20,000 వాళ్ళ చేతిలో పెట్టాం. వాళ్ళ చిన్నాన్నగారు ఉంటే వాళ్ళ అమ్మగారు లేరు, ఏదో ఊరు వెళ్ళారంట, వాళ్ళ చేతిలో పెట్టాం. ఇటు చిట్టి, ఈ లింగమాయ, ఇది కాశీ, జగన్ గారు రైట్ హ్యాండ్, కాబోయే మన ఫస్ట్ అయితే బట్టలు కొనుక్కొని వచ్చా. ప్రవీణ్ హాయ్.
నువ్వే మెయిన్ బా, నువ్వు అసలు నువ్వు లేకపోతే గ్రూపే లేదు. ఎక్కడనే ఫస్ట్ అయితే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారికి వాడికి బట్టలు అయితే కొన్నాం. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవడానికి మెయిన్ వీళ్ళిద్దరే. రైట్ చూడండి, ఇద్దరు పొట్టలు కూడా సమానంగా ఉంటాయి, ఇద్దరు కూడా చూసుకోవచ్చు. వీళ్ళిద్దరే మూల స్తంభాలు మా 10th క్లాస్ గ్రూప్కి. 2 రైస్ బ్యాగులు బా రైస్ బ్యాగ్ మోయడం ఫస్ట్ టైం బా. 2 రైస్ బ్యాగులు, ఒక 25 kgs ఆయిల్ బాక్స్ కాదు డబ్బా. మనం 10th లో ఉన్నప్పుడు కూడా ఇచ్చారు బాయ్. అదేనా 10th లో ఉన్న సత్యం సార్ వార్డెన్ ఉన్నప్పుడు ఇచ్చారు అందరికి. అందే బా దానం చేశాడు. పిల్ల పాపలు సంతోషంగా వర్ధిల్లాలని కోరుకుంటున్నారు అందరూ. ఎవరికి అడగలేదు, నా కోసం ఏమనుకున్నా ఒక 2 వాటికి ఒక 2 మార్క్స్ వచ్చిందని చెప్పా. చదువుకోలేదురా ఇప్పటికి మా నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పడింది మా, అది మాత్రం కన్ఫర్మ్. డైరెక్ట్ షార్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ బా. మన గ్రూప్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరైనా మంచి అమ్మాయిలు ఉంటే ఎవరైనా చూడండి. మనోడు గవర్నమెంట్ ఎంప్లాయీ టీచరు, రాజమంగ మండలంలో జాబు. ఎవరైనా ఉంటే సంబంధం చూడండి, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే పర్లేదు, మంచి అబ్బాయి. అనే స్లో మోషన్లో తీయని ఒకసారి చూస్తాను వీడియో. అన్నయ్య మా అన్నయ్య మొన్నే పెళ్ళయింది, కొత్త పెళ్లి కొడుకు, ఆషాఢం పెళ్లి కొడుకు. చూడండి మా వదిన గారి మీద బెంగతో కొంత చిక్కిపోయినట్టున్నాడు అన్నయ్య. మన ఇద్దరే ఉన్నాం. రాజు ఆగు రాజు అనే నువ్వు ఇప్పుడు రాజుగాడి కోసం వాడు మన చదువుకునేటప్పుడు ఎవరు గుర్తుంటే అది చెప్పు, వాడి కోసం మంచి జోక్ చెప్తావు కదా నేను. చెప్పురా వాడి కోసం ఒక ఎప్పుడో చెప్పు. మీ ఇద్దరు అప్పుడులో పోటీ కదా, వచ్చింది అమ్మ అన్నీ ఓడిచ్చావు. ఇద్దరికి నెంబర్ 2 నాగేశ్వరి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అప్పలరాజు ఏపీ కింగ్, వాడు క్లాస్ మ్యాన్. ఏపీ కింగ్ అప్పలరాజు కాస్త ఏపీ కింగ్. అరే అప్పలరాజు ఏం చెప్పరా నీకరే, నీకు వాడు డిజైన్ గుర్తున్నారా? నాకు గుర్తుంది, వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్స్ చెప్తే అప్పుడు గుర్తు. ఓకే, అసలు నువ్వేమనుకున్నావు, వాడు ఉన్నాడా ఏమన్నా అయిపోయాడు అనుకున్నావు? నాకు తెలుసులే, నువ్వు ఉన్నావో చచ్చిపోతే. చూడగానే కొత్త మనిషి ఎవడు అనుకున్నాను, దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం గుర్తు వచ్చింది. చూసి ఫ్రెండ్స్ ఎవరైనా 10th వాళ్ళు లేట్ ఉంటే కలవండి ఇప్పటికైనా. మన యూట్యూబ్లో పెడతావా, మన సేవలు బట్టి చూసారా? ఓకే, థ్యాంక్ యూ. ఎవడు చెప్పు, పీతలుగా చెప్పు. అందుకే అప్పుడప్పుడు కనబడరా అని చెప్తుంది. బాబీ ఎవరు చెప్పనా, వీడికి మా 10th క్లాస్ కూడా కలిసారట. వాళ్ళు కూడా ఎవడ గ్రూపులో లేని వాళ్ళే కలుస్తున్నారట. అస్సలు ట్రైన్ ఎక్కేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వీడి చుట్టుపక్కల మన 10th క్లాస్ మీద 1-2 ఉన్నారు. వాళ్ళెవరు గ్రూపులో లేరు, అంత అస్సలు ట్రైన్ ఎక్కారు. వీడు మొన్న ఎప్పుడు నా పక్కన ఎడతాడు అది గడికి రావణ గడికి మొక్కలు బాబు నీకు అంటే 7th లో డ్రాయింగ్ సార్ ఇది పాట పాడిచ్చారు, గుర్తుందా? రే అనే నీకు గుర్తుందా? రాజు పాడరు ఒకసారి. పాట పాడమంటే చదువుతున్నాడు వీడు. వీడికి ఎందుకు పాడిచ్చారంటే గడుతుడు జాన్ విక్టర్ గాడు ఒకడు ఉండేవాడు, వాడు సాంగ్ పాడితే వాడు బాగా పాడేవాడు. వాడు పాడితే వీడు నవ్వితే వీడితో పాడిచ్చారు.
గుర్తిలా నిన్న అందుకని వచ్చాను కానీ అందుకు కాదు అది మంట కూడా సలగాగింది కూడా మంట కూడా నాకే అక్కడ మా సీనన్న పేరు మీద కాదు కానీ రండి అక్కడ ప్రసన్న బాబు గారు సాయం చేస్తున్నాడు. రాసుకుంటుడి సంతూరేరా బాబు సూపర్. ఆదన్నయ్యాడు, ఆదన్నకి ఫస్ట్ బాగా గుర్తుపట్టాడు. షాంపూ ఎవరు చెప్పు. అరే నీ మాట ఇంటున్నారు మాయా. సువర్ణ నీకు గుర్తుపట్టాడు. అన్నదమ్ములు ఇద్దరు భీమిరెడ్డి వాళ్ళకి. నీ మీద కాలు నీళ్ళు పడుతున్నాయి ఇక్కడ దూరంగా ఉండు. ఫ్రెండ్స్ అని ఊరికే అంటారు. ఫ్రెండ్స్ ఊరికే అవ్వం కదా ఇంకంతే. ముందు కట్టరా ముందు కట్టి కొప్పులు కావాలి చక్క చెప్పమను మన అప్పలరాజు గారికి. వాళ్ళ సీనియర్ వచ్చి వాళ్ళ అన్ని వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అలా కాదు అక్కడ ఎన్ని రాయి ట్రాక్ నువ్వే మొత్తం. అంతా తైలు నువ్వెందుకు లే బాగా అది అబ్బాయి వాళ్ళ ఇల్లు. ఏదేమైనా కానీ బాబీ వాడు నాకు బాగానే గుర్తుపట్టాడా. లాస్ట్ లో అయినా అబ్బాస్ గడు బాగానే ఫోటోలు తీసాడు అన్నాడు కదా వాడు. థ్యాంక్ యూ, గుర్తున్నాం మొత్తానికి. సో మాకు తోచిన సహాయాన్ని మేమైతే చేసాం. ఆ వీడియో బాగుంటుంది. దీని తర్వాత వస్తుంది అది చూడండి. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ ఏం చేశారు, ఆ సహాయం అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేసాం అనే వీడియో పార్ట్ 2లో వస్తుంది. ఎవరికైనా పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి.